స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ను ప్రతిరోజు ఆలకించే ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి ధ్యానాంశం: సృష్టిలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ లేదు. అమ్మ ప్రేమలో ఉండే ఆప్యాయత, కరుణ, క్షమ, రక్షణకు కొదవలేదు. అందుకే తల్లిని మించిన దైవం లేదు అనే నానుడి వచ్చింది. తల్లి ప్రేమను మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో దేవుని ప్రేమను అంతకంటే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటాం. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తున్నారు. బాబిలోనియా బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన యూదులకు దేవుడు తన ప్రేమను చూపిస్తున్నారు. బాబిలోనియా రాజు యెరూషలేము నగరాన్ని సర్వనాశనం చేసినప్పుడు ప్రజలు చూసి గుండె పగిలేలా రోదించారు. కానీ ఇప్పుడు ఆ నగరాన్ని చూసి సంతోషించండి. యెరూషలేము ఇప్పుడు దేవుని ప్రజలకు ఒక తల్లిగా మారబోతుంది. కాబట్టి ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని ఆస్వాదించమని ప్రజలకు దేవుడు ఆదేశిస్తున్నారు. ఏ విధంగానైతే పసిపాప అమ్మ ఒడిలో ఆనందంగా కేరింతలు కొడుతుందో అదేవిధంగా యెరూషలేము నగర మాతృత్వాన్ని అనుభవించి ఆనందించమని తెలియజేస్తున్నారు నేటి పట్టణంలో. ప్రస్తుత కాలంలో జనులు తమ గురించి ఇతరులకు ఏదో ఒకటి గొప్పలు చెప్పుకోవాలి, లేకపోతే జనాలు మనలను గుర్తించలేరు అని అనుకుంటారు. ఈనాటి రెండవ పట్టణంలో పునీత చిన్నప్ప గారు ప్రభు గూర్చి గొప్పగా చెప్పమంటున్నారు. నీ గూర్చి ఇతరుల గూర్చి గొప్పలు చెప్పడము కాదు, కానీ క్రీస్తును, ఆయన శిలువ మరణం గూర్చి ఈ లోకాన్ని గొప్పగా చెప్పమని చెబుతున్నారు. ప్రతి విశ్వాసి, ప్రతి పసిబిడ్డ దేవునికి ప్రియమైన బిడ్డ. క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తు ప్రేమలో నడిచే ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టియే. మనమందరం కూడా నేటి సువార్త పఠనాన్ని ధ్యానం చెయ్యాలి. పండ్లతో నిండిన పంట పొలము. యేసు ప్రభు చెప్పినట్లు పంట విస్తారము అంటే ప్రపంచమంతా పాపాలతో, బాధలతో, ఆశలతో ఉన్న ప్రజలతో నిండి ఉంది. వారు దేవుని ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఒక ఆత్మీయ పంట పొలము. అందులో పనిచేసేవారు అవసరం. ప్రతి గ్రామం, పట్టణం, దేశం, ప్రతి మూలలో ప్రజలు ఉన్నారు. వారు దేవుని మాట వినాలని, జీవన మార్గాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది అవసరం ఈరోజు మన ముందు కూడా ఉంది. పనివారు తక్కువ. ఇది యేసు ప్రభు మనకు స్పష్టంగా చెప్పారు. పనివారు తక్కువ అని. ఇది కేవలం అప్పటి సమస్య కాదు, ఇప్పటికీ నిజమే. ప్రజలు గణన లేనంతగా ఉన్న దేవుని ప్రేమను, వాక్యాన్ని వారికి అందించేవారు తక్కువగా ఉన్నారు. దేవుని కార్యానికి పనివాళ్ళు కావాలి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. మనలాంటి వారిని, నీతిగా, ప్రేమగా, నిష్టగా జీవించేవారిని. ప్రార్థన ద్వారా మార్పు. యేసు ప్రభు అన్న మాటల్లో పంట పొలమున పనివారిని పంపవలసిందిగా యజమానిని ప్రార్థించుడి. ఇది ఒక ఆహ్వానం. ప్రార్థన చేయమని. మేము చేసే ప్రతి ప్రార్థన దేవుని గుండెను, హృదయాన్ని కదిలిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు ఆనందంతో, సంతోషంతో ప్రజలతో నడుస్తూ, జీవిస్తూ ఆనందంతో ఉంటాం. దేవుడు మరింతమంది సేవకులను, శ్రద్ధగల వ్యక్తులను వారిని ప్రభు సేవలో పిలుస్తాడు, సేవకు ఉపయోగించుకుంటారు. అలాగే మనల్ని కూడా మనకు తెలియకుండానే ఆ పని వారికి తయారు చేస్తారు. మన ప్రార్థన ద్వారా మనమే ఆయన పిలుపును పొందవచ్చు. పిలుపును అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు ఇద్దరిద్దరి చొప్పున పంపినట్లుగా నేటి పట్టణంలో ధ్యానాంశంలో చెప్పబడింది. ఈ విషయానికి లోతైన అర్థం ఉంది. మనం ఒంటరిగా కాదు, గ్రుడ్డిగా కాదు, బంధుత్వంతో కాదు, సహకారంతో కాదు సేవ చేయాలని ఆయన చెప్పినట్టు స్తోత్రాలు, మద్దతు, గౌరవం కలిసే పిలుపు ఇది. ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాలలో ఆదుకొనాలి, సహాయం చేయాలి, హృదయం కదలాలి.
ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా స్వీకరించి చిన్న చిన్న మార్గాలలో ఆయన దేవుని సేవలో ఉండాలి. ఉదాహరణకి ఒకరు ప్రార్థించవచ్చు, ఒకరు పని చేయవచ్చు, ఒకరు ఏదైనా కొనవచ్చు, ఇంకొకరు బైబిల్ నేర్పవచ్చు, మరొకరు సేవలు ఇతరులకు సేవ చేయొచ్చు. ప్రతి పని కూడా యజమానికి ఎంతో విలువైనది. మన బాధ్యత ఏమిటి? ఈ వాక్యం నేటి ధ్యానాంశం మనందరినీ ఆలోచించేటట్టు చేస్తుంది. నేను దేవుని పనిలో భాగమా? నా ప్రార్థన భగవంతుడు ఆలకిస్తాడా? ఎవరో పంపబడుతున్నారా? నేను ఎవరినైనా దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నానా? మన జీవితం ప్రకారం పంట పొలాలు విస్తారంగా ఉన్నాయి. పంట పొలంలో పండ్లు తీయటానికి, పండ్లు నాటడానికి, పండ్లని సేకరించడానికి నిజమైన సేవ అనేది చేస్తున్నామా? ఇవన్నీ దేవుని పనికి ఓ పిలుపుగా ఉండాలి. అదే నిజమైన సువార్త. మనం ప్రకటించే ప్రకటన, మనం జీవించే జీవితం, మనము అనుభవించే కష్టం, నష్టం, బలం, బాధ్యత, భాగ్యం, అనుభవం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి. పిలుపును స్వీకరిద్దాం. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ కూడా పంట విస్తారముగా ఉన్నది పంపడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ప్రార్థించుదాం, శ్రద్ధగా జీవించుదాం, మరియు దేవుని కృషిలో భాగమవుదాం. ఎందుకంటే పంట విస్తారమే. పనివాళ్ళు మానవాళికి ప్రభువుతో కలిపే గొప్ప దూతలు కావాలి. ప్రభు, ఈ విశాలమైన పంట పొలములో నీ పని చేయటానికి నన్ను సిద్ధము చేయుము. నన్ను పంపుము. నీ ప్రేమను, నీ సత్యాన్ని ప్రజలతో పంచే వ్యక్తిగా మారే మనస్తత్వాన్ని నాకు దయచేయము. ఎందుకంటే మీ యొక్క పిలుపు ఒంటరిగా కాకుండా పరస్పర సహాయంగా ఉండమని, ఒకరు బలహీనపడ్డప్పుడు మరొకరు ధైర్యం ఇవ్వాలని, దేవుని సేవ అనేది ఏకాంతంగా కాదు, సంఘంగా చేయవలసిన పని. ఇది మనకు ఓ పాఠం. ఈ జీవిత ప్రయాణంలో ఒంటరి కాక దేవుడు మన వెంట ఉన్నాడు అని నమ్ముతూ ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా మంచిగా జీవించడానికి విస్తారమైన పంట పొలాలలో పండ్లు, కాయగూరలు తీయటానికి, దేవుని సేవ చేయటానికి అలాంటి వారిని ప్రభు దగ్గరకు తీసుకురావడమే మన బాధ్యత. ఈ రోజుల్లో ఈ పంట ఇంకా విస్తారమైంది. పెద్ద పట్టణాల్లో, గ్రామాల్లో, ఆన్లైన్లో, ఇంటిలో, ప్రతి చోట దేవుని ప్రేమ అనేది అవసరం. కానీ పనివారు తక్కువ అనేది వాస్తవం. యేసు ప్రభు చెప్పిన చాలా కఠినమైన సంఘటన పనివారు తక్కువ అనేది వాస్తవం. అంటే దేవుని వాక్యాన్ని పంచే వ్యక్తులు తక్కువ, సత్యాన్ని బోధించేవారు తక్కువ, ప్రార్థన చేసేవారు తక్కువ, సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నవారు తక్కువ. ఈరోజు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. నీవు సిద్ధమా? నేను సిద్ధమా? యేసు ప్రభు మార్గాన్ని చూపెడుతున్నారు. పంట పొలమున పనివారు పండ్లు కోయటానికి కానీ, సిద్ధపడటానికి కానీ పనివారిని పంపవలసిందిగా యజమానిని ప్రార్థించుదాం. మన ప్రార్థనలు దేవుని హృదయాన్ని కలిగించే విధంగా ఉండాలి. మనమే పనివారము, మనమే ఆశ్రయదుర్గము. ఎందుకంటే యేసు ప్రభువు ప్రతి కార్యం చేపట్టిన పండ్లు, ఫలాలు, ఆకులు, తోటలు, విస్తారము, భూమి, ఆకాశం, సృష్టి ఇదంతా కూడా ప్రభు యొక్క కష్టం, మానవుని యొక్క సేవ. దీనికి అవసరమైన విధంగా మనకు పిలుపునిస్తున్నారు. కావున పంట పొలాలలో ఘనంగా మనము పని చేయటానికి సిద్ధపడదాం, ఇష్టపడదాం, జీవించుదాం. ప్రతి బిడ్డను, పసిబిడ్డలను దేవుని హక్కున చేర్చుకోమని ఆశిద్దాం. అందరి కోసం ప్రార్థించుదాం. మన నడవడికలో, మన జీవితంలో ప్రభువు ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరినీ దీవించాలని, పంట విస్తారముగా ఉన్నది పనివారు తక్కువ అనే నానుడి ప్రకారం మనకు చేతనైనంతవరకు పనివారు కావలసిన విధంగా పిలుపుని ఇస్తూ, అర్థం చేసుకుంటూ, బంధుత్వాలతో, సహకారంతో మనము కలిసికట్టుగా జీవించే హృదయపూర్వకమైన మనస్తత్వాన్ని
భగవంతుడు మనందరికీ ఇవ్వాలని గొప్ప మనసుతో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా జీవించుదాం. ఇవంతా కూడా క్రీస్తులో నిజంగా నేను నూతన సృష్టిగా ఉన్నానా? మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈనాడు యేసు ప్రభువు ఈ తోటలో 72 మందిని నియమించి తన స్వయంగా వెళ్ళవలసిన ప్రతి చోటకు పంపిస్తున్నారు. మిగతా సువార్తలలో క్రీస్తు 12 మంది శిష్యులను పంపడం జరిగింది. కానీ లూకా సువార్తలో మాత్రం 72 మందిని ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ప్రభువు ఈ 72 మంది పంపించడానికి ముందు వారి పని ఏమిటి, వారు ఎలాంటి పని చేయాలి, పని ఎక్కువ పనివారు తక్కువ, అంతేకాక వారు చేసే పని కష్టాలలో నష్టాలతో కూడుకున్న పని, ఇంకా ప్రాణాలతో చెలగాటమాడే పని. ఈ పని అంత సులువైనది పని కాదు. అంతేకాక ఈ పనిలో నిమగ్నమైనప్పుడు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి పని చేయాలి. ప్రభువు తన శిష్యులకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. ఈ వరం ఎవరైతే శిష్యులను ఆదరిస్తారో, ఎవరైతే శిష్యుల యొక్క ఆకలి దప్పులను తీరుస్తారో వారికి శాంతి లభిస్తుంది. చివరిగా ప్రభువు మన పేర్లు పరలోకంలో నమోదు చేయబడాలి అని కోరుకుంటున్నాం. మన పేర్లు పరలోకంలో నమోదు కావాలంటే మనం ప్రభువు గూర్చి ఇతరులకు బోధించాలి. మన ఆటలో పాటలో నష్టంలో కష్టంలో అమ్మటంలో కొనటంలో కొయ్యటంలో ఇతరుల యొక్క జీవితాలలో ప్రభువు ఇచ్చే శాంతిని సమాధానాన్ని నింపాలి. అప్పుడే మన పేర్లన్నీ కూడా పరలోక రాజ్యంలో నమోదు చేయబడతాయి. గొప్పగా ప్రతి ఒక్కరూ కూడా దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, అందరితో సక్రమమైన జీవితాన్ని జీవించాలని, మంచిగా మన అలవాట్లలో పద్ధతుల్లో నడవడికల్లో నడవాలని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. ఆమేన్. థ్యాంక్ యూ.